అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తాజాగా అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రధాని మోదీ ట్రంప్తో మాట్లాడకపోవడం వల్లనే ఒప్పందం కుదరలేదన్నారు. దీన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా, భారత్ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఎటూ తేలటం లేదు. ఇరుపక్షాలు తరచుగా సమావేశమై చర్చిస్తున్నా అడుగు ముందుకు పడట్లేదు. అయితే ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోవటం వెనుక ఓ కారణం ఉందంటున్నారు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడకపోవటం వల్లనే ఒప్పందం కుదరటం లేదని తేల్చి చెప్పారు. మోదీ నేరుగా ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడితే ఒప్పందం త్వరగా కుదురుతుందని, ఆ అవకాశం ఇప్పటికీ ఉందని స్పష్టం చేశారు. ట్రేడ్ డీల్పై చాలా దేశాలతో తాను ప్రత్యక్షంగా చర్చించానన్న లుట్నిక్, డీల్ నిర్ణయం తీసుకోవాల్సింది ట్రంప్ అని, అందుకే ట్రంప్తో నేరుగా మాట్లాడాలని ఇండియా ప్రతినిధులకు సూచించానన్నారు. మోదీతో మాట్లాడించాలని చెప్పానని, ఎందుకో తెలియదు గానీ ఈ విషయంలో భారత్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించిందని తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ ట్రంప్తో నేరుగా ఫోన్లో మాట్లాడకపోవటం వల్లే భారత్ అమెరికా వాణిజ్యం ఒప్పందం ఆలస్యమైందని యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని తోసిపుచ్చింది. అతని వ్యాఖ్యల్లో ఏమాత్రమూ నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. 2025 ఫిబ్రవరి నుంచే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపాయని, చాలాసార్లు డీల్కు చేరువయ్యామని పేర్కొన్నారు. 2025లో ట్రంప్, మోదీ 8 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని, వివిధ అంశాలపై చర్చించారని వెల్లడించారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలను 500% పెంచే ప్రతిపాదిత అమెరికా బిల్లుపైన రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ బిల్లు గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, దానివల్లే ఎదురయ్యే సమస్యలు, పర్యవసనాలను ఇండియా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.